యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. పగ తీర్చుకొనుట నా పని, ఉగ్రతకు చోటీయుడి అని దేవుని వాక్యం ఉంది. అంటే ఎవరైతే క్రైస్తవుల మీద మరి పగ ప్రతీకారాలతో హింసిస్తున్నారో, ఆ విధంగా ఏమి చేయకపోయినా కూడా, ఎవరికి హాని చేయకపోయినా కూడా, క్రైస్తవుల పైన హింస, క్రైస్తవులు అనేక మందిని మరి చంపటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మరి ఒరిస్సాలో మరి అటువంటి సంఘటనలు జరిగినాయి. అదొకటే కాకుండా మన భారతదేశంలో అనేక చోట్ల అటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి దీనంతటికీ ప్రార్థన చేస్తే దేవుడిచ్చే జవాబు ఏంటంటే, ఆయన చెప్పే మాట ఒకటే మాట దేవుని వాక్యంలో, పగ తీర్చుకుంటే నా పని ఉగ్రతకి చోటిడి. ఉగ్రతకి చోటు ఇవ్వటం అంటే మరి ఆయన చూసుకుంటాడు అనమాట. ఆయన ఉగ్రత పంపిస్తూ ఉంటాడు. అది భూకంపాలే కావచ్చు, వరదలే కావచ్చు, తుఫాన్లే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే మరి క్రైస్తవులు మరి చేతకాని వారుగా ఉంటారు. ఎందుకంటే దేవుని నమ్ముకున్నప్పుడు ఒక్క చెంప కొడితే ఇంకో చెంప తిప్పమని వాక్యంలో ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటారు. ఆ విధంగా ఉంటున్నారు కదా అనేసి మరింత పెట్టిరేగిపోయి మరి క్రైస్తవుని హింస పెడితే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా. దేవుడు ఉగ్రత పంపిస్తాడు. ప్రతి ఒక్కరు చూడండి దేవుడు ఏం చేయబోతాడు. అది ఖచ్చితంగా దేవుడు చేసి చూపిస్తాడు. ఉగ్రత ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఆ యొక్క ఉగ్రత రాకుండా ఉండాలంటే కనుక హింస ఆగిపోవాలి. హింస అనేది జరగకూడదు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుని ప్రేమించేవారుగా ఉండాలి. ప్రేమించే వారుగా ఉంటే సరిపోతుంది. ద్వేషించక్కర్లేదు, మరి దూషించక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఆ విధంగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత రాదు. ఒకవేళ అలాగే మరి క్రైస్తవుని హింసిస్తూ ద్వేషిస్తూ ఉంటే కనుక మరి ఖచ్చితంగా దేవుని ఉగ్రత వచ్చి తీరుతుంది. ఈ ఉగ్రత గురించి ఎవడు కూడా ఉగ్రతను ఆపలేడు, ఎవడు కూడా ఏం చేయడు. మరి దీన్నే మరి వేరే రకంగా ఏమంటారంటే ప్రకృతి విపత్తు అంటారు. ప్రకృతి విపత్తు ఉట్టినే రాదు. దేవుడు ఆజ్ఞాపిస్తేనే ప్రకృతి అంతా కూడా లోబడుతుంది. ఆ విధంగా ఆ యొక్క విపత్తులు వస్తుంటాయి. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరు ఆత్మ సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు మీద ఆశించిన కాక ఆమె.